అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తిరిగి మీకు ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి ఈ దీనదాసుడైన నన్ను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. అయితే మలాకి గ్రంథంలో నుండి 6వ పాఠ్య భాగముగా మలాకి 3వ అధ్యాయం 10వ వచనం. 10వ భాగము ప్రతిష్టత అని చెప్పిన మలాకి, నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిర నిధిలోనికి తీసుకొని రండి. దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలను కుమ్మరించెదను అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని బిడ్డ, దేవుని మందిరానికి యాజకునికి చెందవలసినవి 10వ భాగం. నీ రాబడిలో 10వ భాగము తీసి దేవునికి ఇవ్వడము అలవాటు చేసుకో. నీకు పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించేదనని దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకంటే దేవుని పనే అది. ఏం పని? ఆశీర్వదించే పని, దీవెనలు కుమ్మరించే పని. నీవు దేవునికి ఎప్పుడైతే ఇస్తావో అప్పుడు దీవెనలు నీ మీద కుమ్మరించబడతాయి. కనుక ఈ మాటలు దేవుడు చెప్పుచున్నాడు. కనుక దీనిని తప్పక చేయాలి, ఆశీర్వాదం అందుకోవాలి అని అలనాడు మలాకి చెప్పాడు. ఇప్పుడు నేను చెప్తున్నాను. కాబట్టి ఆ విధంగా చాలామంది భక్తులు పారాగాన్, ఈ రోజుల్లో రబ్బర్ స్లిప్పర్స్ వేసుకుంటూ ఉన్నాం. తను ఎంతగానో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవునికి ఇస్తూ దేవుని దీవెనలు పొందుకున్నాడు. అదే ప్రకారము కోల్గేట్, ఆయన కూడా దశమ భాగమును దేవునికి సమర్పిస్తూ తను కూడా దేవుని నుండి బహుగా దీవెనలు పొందుకున్నాడు. అందుకే యావత్ ప్రపంచంలో అవి వాడని వారు ఎవరు లేరు. కనుక నీకు దీవెనలు కావాలి అని అంటే దశమ భాగాన్ని దేవునికి ఇవ్వు, అనగా 10వ భాగాన్ని దేవునికి ఇవ్వు నీ జీతంలో. అప్పుడు దేవుడు మెండుగా నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను దీవించునుగాక.